సో దయచేసి ఇక్కడ రాజకీయాలు లేవు. మనమంతా ఒకటి, మన దేశం అన్న కోణంలో పార్టీలు గాని ప్రభుత్వాలు గాని ఆలోచించాలి. మీ రాజకీయాలు, మీ పార్టీల రాజకీయాలు ఏమనంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇది మన దేశ భద్రతకు సంబంధించిన విషయం. మన దేశం మీద అటాక్ చేసినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ప్రధానంగా అసలు యాక్చువల్గా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నప్పుడు వాళ్ళ చేతిలోంచి గన్ను తీసుకొని వీరోచితంగా పోరాడిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా, పహల్గామ్ స్థానికుడు, జమ్మూ కాశ్మీర్, అతను కూడా ఇందులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగిన ఉగ్ర దాడి విషయంలో మనం ఇక్కడ మతాన్ని ఇంకొక దాన్ని కొంతమంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే, కొంతమంది ఎక్స్ట్రీమ్ శక్తులు ఉండొచ్చు, వాళ్ళ విషయంలో మాట్లాడాల్సిందే. కానీ ఇక్కడ అదే కమ్యూనిటీకి చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అనే అతను కూడా అక్కడ ప్రాణాలకు తెగించి అదే ఉగ్రవాదుల మీద కొట్లాడుతూ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిండు. అందులో తను ప్రాణాలు కోల్పోయిండు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన గుర్రం స్వారీ సహాయకుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అంత్యక్రియల సందర్భంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.